కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు వివరాలను తాను అనుకోకుండానే ఇచ్చానని, అయితే కోర్టుకు సంబంధించిన ఈ గోప్యమైన వివరాలను ఎవరు బయటకు లీక్ చేశారో తనకు తెలియదని ఆమె తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం తనకు కొంతమంది నుంచి తీవ్ర ప్రాణభయం ఉందని శ్రీలత సంచలన ఆరోపణలు చేశారు. తాను కోర్టుకు రాకుండా ఉండేందుకు కొంతమంది అడ్డుకున్నారని, తను ప్రయాణిస్తున్న ఆటోను కూడా కొందరు వెంబడించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తనకు పూర్తి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తారని శ్రీలత స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని, పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆమె తేల్చి చెప్పారు. పిటిషనర్ శ్రీలత చేసిన ఈ వ్యాఖ్యలతో ఈ కేసు వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. ఇక కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ గా ఉన్నటువంటి బండారు శ్రీలత ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. నేను అనుకోకుండా కొంతమందికి వివరాలు ఇచ్చాను, ఎవరు లీక్ చేశారో తనకి ఎలాంటి సమాచారం లేదని, మరోవైపు నాకు కొంతమంది నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా బండారు శ్రీలత ఈరోజు స్పందించడానికి, కొంతమంది నన్ను కోర్టు రాకుండా అడ్డుకుంటున్నారు, నా ఆటో వెంబడి ఫాలో అవుతున్నారు, నాకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేశాను, నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు కూడా బండారు శ్రీలత చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కేసులో 4వ పిటిషనర్ ప్రతివాదిగా ఉన్న రెస్పాండెంట్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి విషయంపై కూడా కాంగ్రెస్ నేతలు డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, తనని కేసు నుంచి తొలగించే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ నేతలు అటు నాంపల్లి కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కన్సిడరేషన్ ఆఫ్ చార్జెస్ కింద వివరణ ఇవ్వాలంటూ కూడా గతంలోనే మీనాక్షి నటరాజన్ కు నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీంతో పాటు 4వ ప్రతిపక్షగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ను కూడా ఈ కేసు నుంచి తప్పించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ ఇప్పటికే తిరస్కరించడానికి ఓవైపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సైతము ఈ కేసు ఈరోజు హీరింగ్ ఉంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత విచారణ వచ్చే నేపథ్యంలో మరొకసారి నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క పిటిషన్ పై కూడా అటు సుప్రీంకోర్టులోను మరోవైపు నాంపల్లి కోర్టును ఈ పిటిషన్ పై కోర్టును విచారణ తర్వాత ఈ రోజు ఎలాంటి తీర్పు ప్రయత్నంతో సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతూ ఇక మీనాక్షి నటరాజన్ సంబంధించిన విషయంలో పిటిషనర్ బండారు శ్రీలత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు పదవులు ఇవ్వకుండా కొంతమంది లైంగికంగా శారీరకంగా తనను వేధింపులకు గురి చేశారంటూ కూడా గతంలోనే బండారు శ్రీలత ఫిర్యాదు చేయడం. సిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా కుమ్మం శివకుమార్ రెడ్డి వీరందరిపై కూడా గతంలోనే ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కూడా గతంలో కేసు నమోదు చేసి ఆ తర్వాత కోర్టులో విచారణ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మీనాక్షి బండారు శ్రీలత చేసిన వ్యాఖ్యలు, ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, చాలా మంది తనను చంపాలని చూస్తున్నారు, చాలా ప్రాణభాయం కూడా ఉంది, మరోవైపు కోర్టుకు రాకుండా అడ్డుకుంటారు, నాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామంటూ కూడా మరోవైపు బండారు శ్రీలత చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కోర్టులో మరి ఎలాంటి విచారణ జరుగుతుంది, సుప్రీంకోర్టు కావచ్చు, మరోవైపు నాంపల్లి కోర్టు కూడా ఈ పిటిషన్ పై విచారణ ఉంది కాబట్టి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో సాయంత్రం కూడా క్లారిటీ వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.